హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు గోరుచిక్కుళ్ళు అలాగే ఎండు మెత్తళ్ళు కూర ఎలా వండుకోవాలో చూపిస్తానండి. కొన్ని మెత్తళ్ళు కడిగేసి ముందుగానే నానబెట్టుకున్నాను. పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఈ గోరుచిక్కుళ్ళు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒకేసారి 7, 8 మన చేతికి సరిపోయేంత తీసేసుకోండి. ఒక గుప్పెడికాయలు తీసేసుకొని ఒకేసారి చక్కగా పేర్చేసుకొని పెట్టుకొని చాక్ తోటి ఇలా కట్ చేసేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేయవచ్చు. నేను అటు సైడ్ ఇటు సైడ్ పీలప్ చేసి మధ్యలోకి ఇలాగా చీల్చేసి కట్ చేసుకుంటున్నాను. ఈ గింజల్ని కూడా ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తానండి. ఇలా ఒకేసారి తినడానికి కూర చాలా టేస్టీగా ఉంటుంది, కానీ కట్ చేయాలి, దీన్ని పీలప్ చేయాలంటే చాలా కష్టం కదా. అది కూడా గింజలు తీయాలంటే ఇంక కష్టం. ఇలా చేసుకుంటే కనుక మీకు పని అనేది ఈజీగా అయిపోతుంది. దీన్ని చక్కగా ఇప్పుడు మనం చేత్తో ఇలా పిసుక్కుంటూ కడుగుదాము. దీనిలోని పసరదనం కూడా పోతుంది, అలాగే గింజలు కూడా బయటకు వచ్చేస్తాయండి ఇలా కడగటం వల్ల. ఇలా చేసుకుంటూ కడుక్కోండి. పిసుకమంటే మరీ గట్టిగా కాదండి, జస్ట్ అలా కొంచెం పైన అలా చేసేస్తూ ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయిందండి, నేను తీసేసుకుంటున్నాను. పైన కొంచెం లోతుగా ఉండి గిన్నె పైకి ఉన్నట్టు తీసుకోండి. ఇలా ఉంటే మీకు కనిపిస్తుందని క్లియర్గా నేను ఇలా తీసుకున్నాను. కొంచెం గుంటలాగా ఉండే ఒక బౌల్లో తీసుకుంటే ఇంకా తొందరగా ఈజీగా వస్తుందండి. ఇలా పైన తీసేయండి. ఎన్ని గింజలు వస్తాయో నేను మీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకొక రౌండ్ కడుగుదాము. చక్క ఇలా పైన తీసేస్తే అంతా క్లీన్గా వచ్చేస్తాయి. అయిపోయిందండి ఒక రౌండ్. మనం ఎంత సన్నగా తరిగినా కానీ చక్కగా ఇలా తీసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎన్ని గింజలు వచ్చేసాయో చూడండి కింద. ఇలా వచ్చేస్తాయండి. పైన కొంచెం వాటర్లో అలా అనేస్తే ఇవి ఉన్న చిన్న ముక్కలు కూడా వచ్చేస్తాయి చక్కగా. చూసారు కదా ఇప్పుడు గింజలు అనేవి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ సెకండ్ టైం కూడా చేసుకుందాము. ఇన్ని గింజలు వచ్చాయండి. సరే, నేను దీన్ని ఒక బౌల్లో వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేసుకుందాము. ఇప్పుడు వీడియోని ఫాస్ట్ పెట్టేశాను ఫ్రెండ్స్. వీడియో లాంగ్ అయిపోతుంది, ఎక్కువగా మీకు బోర్ కూడా కొట్టకూడదు కదా, అందుకని ఇలా పైన తీసేయండి. చక్కగా వచ్చేస్తాయి అంతా. మీకు కావాలి అనుకుంటే 3వ ట్రిప్ కూడా చేసుకుంటే అసలు ఒక్క గింజ కూడా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. అక్కడ కొంచెం ఉన్నాయండి, మరీ కాదు. థర్డ్ రౌండ్ కడిగితే ఒక్క గింజ కూడా ఉండదు, క్లీన్గా వచ్చేస్తుంది. దీన్ని అంతా నేను మీకు ఎన్ని గింజలు వచ్చాయి లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని దీనిలో యాడ్ చేసేసుకుందాము.
యాడ్ చేసి ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఎండు మెత్తలు కూడా క్లీన్గా కడిగేసి పెట్టేశారు కదా, దాన్ని కూడా వేసేసుకుందాము. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. చక్కగా ఇలా ఆయిల్లో ఫిష్ అనేది ఫ్రై అయిపోవాలి, ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోతుంది కదా. చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనం దీనిలో ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది కదా, పసుపు అనేది యాడ్ చేసుకుందాం. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాము. తర్వాత వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకుందాము. దీన్ని కొంచెం ఫ్రై చేస్తే పసుపులో కొంచెం ఐదు అనేది పోతుంది కదా. ఇప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా వేసేసుకుందాము గోరుచిక్కుళ్ళని. చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయో, చక్కగా నీట్గా. అక్కడ కొంచెం ఒకటి ఉంది ఫ్రెండ్స్, మరీ నీట్గా నేను తీయలేదు, బాగానే ఉంటుంది అనేసి వదిలేసాను. ఇలా వేసేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఎన్ని గింజలు వచ్చాయో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఒక 5 మినిట్స్ తర్వాత. ఇలా కర్రీ అంతా కలిసేలాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఈ వాటర్ ఉన్నాయి కదా, పసరు వాటర్ పోవాలి. A few minutes later. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనం దీనిలో ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, ఇక కొంచెం బాగా కలిపేసి కారం యాడ్ చేసుకుందాము. కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అంటే కొంచెం మెత్తళ్ళు ఉన్నాయి కదా, కూర కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. నీసు ఉన్న చోట కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసేసుకుందాము. వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మధ్యలో చెక్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాము, లేదంటే ఒకే చోట ఉండిపోయి సరిగ్గా కుక్ అవ్వదు కదా. అందుకనేసి మధ్యలో ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి. నాకు ఇంకొంచెం ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం తగ్గింది. ఒక 1/4 టేబుల్ స్పూన్కి తక్కువే వేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసి మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని, ఎంత కొత్తిమీర ఉంటే అంత బాగుంటుందండి. నేను మీకు చూపించిన కొత్తిమీరనండి, ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం కాదు. ఇప్పుడు మనం మూత పెట్టేసి మళ్ళీ మగ్గిచ్చేసుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కూరని కలుపుకుందాము. మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు కూర అంతా దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. కూరలోని వాటర్ అంతా ఎగిరిపోవాలి, ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేలాగా ఉండాలి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కర్రీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేయాలి. ఆయిల్ మీకు కనిపిస్తుంది కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఏం కనిపించదు ఫ్రెండ్స్. వేడి అన్నంలో చక్కగా ఇలా వేసుకొని తింటే ఎంతో యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.